ముఖ్యంగా రైతాంగానికి, కొలిపర్ల మండలంలో రైతాంగానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్ చేయాలి. చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం. పంట కాలువలు పొడికలు తీయడం, లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన, తక్కువ డబ్బు వెచ్చించి కొన్ని పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాల నుంచే మొదలు పెడతాం. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలోనే మొదలు పెడతాం. అన్ని కులాలకి నేను ఏ రోజు కూడా ఇక్కడున్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, ఇక్కడున్న యువతకి చెప్తున్నాను, ఒక్క కులాన్ని నమ్ముకొని నేను రాజకీయాలు చేయట్లా, ఒక మతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా. జాషువా చెప్పినట్టుగా విశ్వనరుడు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సర్వ సమానంగా ఉండాలి. మానవ హక్కుల్ని ప్రతిష్ఠించడానికి, అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఓడిపోయినా కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో. ఒక ఎగ్జామ్ పోతేనే బాధపడతాం. అలాంటిది ఒక ఆశయం కోసం వచ్చిన నాకు 2 చోట్ల ఓడిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే అందరూ పారిపోతారు. ఓటమిని చూడగానే ప్రజల మీద మమకారం పోద్ది, ప్రజలు వెన్నుపోటు పొడిచారంటారు. నేను అలా అనుకోట్లా. మీరు ఉన్నా లేకపోయినా వకీల్ సాబ్ చెప్పినట్టుగా నేను మీ కూలీని. నేను మన దేశానికి, మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి నేను మీ బరువు మోసే కూలీని. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తా. అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యతతో పనిచేస్తాం. అంతే, రెండింటికి మించి వేరే తేడా ఏం లేదు. ముఖ్యంగా తెనాలిలో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా 2వ స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే. అలాంటి చోట ఇక్కడ బంగారు మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు భద్రత కల్పిస్తాం. అలాగే ఎక్కడ దొంగతనం జరిగినా చాలా మంది గోల్డ్ షాప్ ఓనర్స్ చెప్తా ఉన్నారు. విశ్వబ్రాహ్మణుల సమాజం చెప్పింది, పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఎక్కడ దొంగతనం జరిగినా అంటే. ముఖ్యంగా బంగారు వర్తకులందరికీ అలాంటి పరిస్థితులు రాకుండా మేము మీకు భద్రత కల్పిస్తాం. అలాగే ఆర్య వయసులకు సంబంధించి ఒక తెనాల్లోనే 15 దాడులు జరిగినాయి. వయసు సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం. అలాగే వయసు సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన వాడిని చిన్నప్పుడు. రమేష్ గారు అని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాస్ భవానీ బుక్ సెంటర్ అనే పుస్తకం నడిపేవాడు. ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందిన వాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని. తర్వాత అప్పు తీర్చేవాడిని. మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే, మా వదిన ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడిని. అప్పుడు దాకా ఒక రమేష్ నా ఫ్రెండ్ సీనియర్ ఆయన కూర్చొని అప్పిచ్చేవాడు. అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణగ్రస్తుండే. జగన్ చూడండి, ఈ రోజున మనకి ఆస్తులు, మనకి ఫామ్, మనకి రైతుల పట్టా పుస్తకాల మీద కూడా మనకి చక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడు జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది. పొలాల్లో వేసే రాళ్లలో కూడా జగన్ ముఖ చిత్రం చక్కగా రాళ్ల మీద కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని. మనకి మీరు ఊహించుకోండి, జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు, మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజులేదు, లెక్క పెట్టుకో, నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో 3 దశాబ్దాలు పరిపాలించాడు.
పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనమంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా, నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇంకిలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే. తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది. మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు. ఇది డెల్టా పరివాహక ప్రాంతం. ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు. సమస్య దృష్టిలో ఉంది. మీకు 6 నెలల్లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. అలాగే 5 సంవత్సరాల నుంచి రోడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు. తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం. అలాగే నిజంగా అమరావతి కనుక రాజధానికి అయిపోయింది ఈ పాటికి చాలా అద్భుతంగా ఉండేది. అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా, మన తెనాలి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది. అమరావతిని రాజధాని చేస్తున్నామని మనందరి వాగ్దానం మేము మాటిచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా, అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణా నది పైన చెక్ డ్యామ్ ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వసతులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రలో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మన్ననలు పొందుతాం మేము.